1 ఇయర్ బేబీకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ లంగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే వీడియో కంప్లీట్గా చూడండి. హాయ్ అండి అందరికీ. చిన్న పాపలకి లంగా బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందుగా మనం బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. చిన్నపిల్లలకి డైరెక్ట్ లంగా స్టిచ్ చేస్తే సెట్ అవ్వదండి, బాడీ కంపల్సరీ కుట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనం బాడీ కోసం మెజర్మెంట్స్ అయితే డ్రా చేసుకుందాం. ముందుగా క్లాత్ని 4 మడతల కింద ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఎడ్జెస్ అనేవి సమానంగా కట్ చేసుకోండి. సమానంగా కట్ చేసుకున్న తర్వాత చిన్న బేబీయే కాబట్టి చిన్న సైజే ఉంటుంది. మనం ఇక్కడ 7 ఇంచుల పొడవుతో బాడీ అయితే మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ వీడియోలో మీకు 4 లాగా కనిపిస్తుంది, కానీ అది 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్ అయితే మనం బాడీ పొడవు కోసం మార్కింగ్ చేసుకున్నాం. చిన్నపిల్లలే కాబట్టి చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5, చంక డౌన్ వచ్చేసి 4.5 తీసేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ అప్పర్ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లలే కాబట్టి కొద్దిగా లూజ్ ఉంచేసేయండి. ఇంకా లూజ్ ఉన్నా కూడా సరిపోతుంది. పర్ఫెక్ట్గా బాడీ మెజర్మెంట్తో అయితే తీయలేము చిన్న వాళ్ళకి, ఎందుకంటే టైట్గా ఉంటే పిల్లలు అడ్జస్ట్ చేసుకోలేరు కాబట్టి. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులకి మార్కింగ్ చేశాను. నెక్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు తీసేసుకున్నాము. బాడీకి కాబట్టి సరిపోతుందండి. ఇలా తీసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కింది వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి, ఎందుకంటే డాట్ పెట్టడానికి. నేను డాట్తో కలిపి డైరెక్ట్గా మార్కింగ్ చేసేసాను. కింది వైపు డాట్స్ పెట్టుకోవడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా, అంటే నడుము లోజుకి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలిపేసుకొని మార్క్ చేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచు వెడల్పుతో డాట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఈజీగా 1 నిమిషంలో కట్ చేయొచ్చండి. బాడీ పార్ట్ అనేది వెనుక వైపున ఉక్స్ వస్తాయి కాబట్టి వెనుక వైపున మధ్యలోంచి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపున క్లోజ్ ఉంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్, అది బ్యాక్ అండి. అయితే ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ లెహంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్న క్లాత్ వచ్చేసి మనకి సరిపోదు, లెహంగాకి సరిపోదు, అంటే పొడవు సరిపోదు అని చెప్పేసి ఇంకొకటి వేరే క్లాత్ తీసుకొని లెహంగాకి అడ్జస్ట్ చేసేసాను. ఇక్కడ మెజర్మెంట్ చూసుకున్నాను, సైజెస్ని బట్టి క్లాత్ అడ్జస్ట్ అయితే తీసేసుకోండి. ఇక్కడ నాకు అడ్జస్ట్ అవ్వలేదని చెప్పేసి వేరే క్లాత్ అనేది తీసేసుకొని లెహంగా అనేది కటింగ్ చేసేసాను. ఈ క్లాత్ని బ్లౌజ్ పార్ట్ కోసం యూజ్ చేసి కటింగ్ చేశాను. ఇది తర్వాత చూపిస్తాను. ముందుగా అయితే మనము లెహంగా అయితే కట్ చేసుకుందాము. వేరే క్లాత్ అనేది తీసేసుకున్నాను. ఈ క్లాత్ కొంచెం చేంజ్ ఉంది. మనం ఎడ్జెస్ అనేవి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకోండి. డబల్ ఫోల్డింగ్ పైన పెట్టేసి లంగా పొడవు ఎంత ఉంది దానికి మార్కింగ్ చేసుకోవాలి. ఎన్ని ఇంచుల పొడవు ఉంది, మనకు వెడల్పు ఎంత తీసుకున్నా సరే గేర్ ఎక్కువ వస్తుందండి. పొడవు అనేది మాత్రమే చూసుకొని కట్ చేసుకోండి. మనకి క్లాత్ ఎంత ఎక్కువ ఉంటే గేర్ అనేది అంత ఎక్కువగా వస్తుంది. ఇక్కడ చిన్నపిల్లలే కాబట్టి కొద్దిగా తక్కువ అడ్జస్ట్ అవుతుంది. పెద్దవాళ్ళకైతే కంపల్సరీ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. నేను పొడవు వచ్చేసి 13 ఇంచెస్ అయితే తీసేసుకున్నాను. 13 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. లెహంగా కట్ చేయడం చాలా సింపుల్ అండి, ఒకే కటింగ్తో అయిపోతుంది. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ పెట్టేసుకొని మనకి బాడీ సైజు ఎంత ఉందో అంతవరకు కుచ్చులు పెట్టేసుకొని జాయిన్ చేసుకోవడమే, అంతే. ఇక్కడ లైనింగ్ క్లాత్ కట్ చేసిన తర్వాత ఒరిజినల్ క్లాత్ కూడా సేమ్ 4 మడతల కింద ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత లెహంగా అనేది ముందైతే కటింగ్ చేసేసుకోండి. 4 మడతలు ఫోల్డ్ చేసి మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఈ లైనింగ్ క్లాత్ దాని వైపున పైన వేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, లంగా అనేది ఈజీగా కటింగ్ అనేది చేసేసాం. బాడీ లంగా విత్ బాడీతో సహా ఇలా జాయిన్ చేసుకొని కుచ్చులు పెట్టుకున్న తర్వాత మనం బాడీ ఎంతవరకు అయితే తీసుకున్నామో ఆ బాడీ సైజ్కి తగ్గట్టుగా కుచ్చులు పెట్టేసుకొని ఆ బాడీ అదేవిధంగా లంగా 2 జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా లెహంగా అనేది కటింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ పార్ట్ అనేది నెక్స్ట్ కటింగ్ ప్రాసెస్ అయితే చెప్తాను. ముందుగా
ఇది కూడా బ్లౌజ్కి 4 మడతల కింద ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయో లేదో ఒక్కసారి చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. కటింగ్ చేసుకున్నాక ఫస్ట్ అయితే మనం ఇక్కడ బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ పొడవు 10 ఇంచెస్ తీసుకున్నాను. 1 ఇయర్ బేబీ కాబట్టి సరిపోతుంది 10 ఇంచెస్. 10 ఇంచెస్ తీసుకున్నాక పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్, కింద ఖర్చు కోసం 1/2 ఇంచ్, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని 11 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ షోల్డర్ వచ్చేసి 8 ఇంచులు ఉంది. 8 ఇంచులో సగం 4 ఇంచులు, 4 ఇంచులకి మార్కింగ్ అయితే చేసేసాను. ఇక్కడ షోల్డర్ దగ్గర 4 ఇంచులు, అదేవిధంగా చంక డౌన్ కూడా 4 ఇంచులకి లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక నెక్ వచ్చేసి పొడవు 3 ఇంచులు, వెడల్పు 1.5 ఇంచులే మార్కింగ్ చేసి డ్రా చేసేసాను. డిజైన్ ఏం తీయలేదు, ఓన్లీ రౌండ్ నెక్ అనేది డ్రా చేసేసాను. డ్రా చేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బ్లౌజ్కి కూడా అప్పర్ చెస్ట్ అండ్ నడుములు రెండు కూడా చూసుకొని లైన్ అనేది నీట్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర 1/2 ఇంచ్ లోతుకి రౌండ్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి మనకు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకొని కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనకు వచ్చిందా లేదా అనేది చూసుకొని కట్ చేసుకోండి. చిన్న పిల్లలు కాబట్టి కొద్దిగా లూజ్ అయినా సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మెజర్మెంట్ మనం తీసేటప్పుడు పిల్లలు మనకి సపోర్ట్ చేయరండి, అటు ఇటు కదులుతూ ఉంటారు కదా. కొద్దిగా 1 ఇంచ్ వరకు అటు ఇటు జరిగినా కూడా ఏమీ కాదు చిన్నపిల్లలు కాబట్టి. కానీ పెద్దవాళ్ళకి మాత్రం కరెక్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చిన్నవాళ్ళు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా ఒక 1/2 ఇంచ్ వరకు లోత్ అనేది తీసేయండి. నెక్స్ట్ వెనక వైపున హుక్స్ అనేది స్టిచ్ చేస్తాం కాబట్టి వెనక వైపున 2 కూడా డివైడ్ చేసుకోండి. మధ్యలోంచి ఫోల్డ్ చేసి 2 కూడా డివైడ్ చేసేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ 2 అండి. తర్వాత హ్యాండ్స్ అనేవి చిన్నగా బుట్ట చేతులు అయితే కటింగ్ చేశాను. బుట్ట చేతుల కోసం కూడా క్లాత్ని 4 మడతల కింద ఫోల్డ్ చేసుకొని మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులే తీసుకున్నాను. ఖర్చులతో కలుపుకొని అన్నీ కలిపి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని చిన్నగా కర్వ్ తిప్పేసి హ్యాండ్కి పఫ్ కోసం కటింగ్ చేశాను. ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ రావాలని ఏం లేదు, చిన్న వాళ్ళకి అడ్జస్ట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చాను కదా, ఆ టక్స్ ఇచ్చిన దగ్గర నుంచి కూర్చోబెట్టుకోవడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మొత్తం లైనింగ్ కటింగ్ అంతా అయిపోయాక ఒరిజినల్ క్లాత్ తీసుకొని సేమ్ లైనింగ్ క్లాత్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు కొద్దిగా 1/2 ఇంచ్ అనేది క్లాత్ ఎక్స్ట్రాగా ఉంచేసుకొని కటింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఓపెన్ ఉంటుంది కాబట్టి మధ్యలోంచి బ్యాక్ పార్ట్ అనేది డివైడ్ చేసేసాము. హ్యాండ్స్కి వచ్చేసి మనకు ఇక్కడ లెహంగాకి కింది వైపున సిల్వర్ కలర్ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ వచ్చే విధంగానే ఇక్కడ హ్యాండ్ అయితే కటింగ్ చేసేసుకున్నాను. ఇంతే అండి, ఎంతో సింపుల్గా 1 ఇయర్ బేబీకి లెహంగా బ్లౌజ్ అనేది కటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా డౌట్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.